హాయ్ అండి. ఈ వ్లాగ్ వచ్చి మేము మా కజిన్స్ అంతా కలిసి ఏలూరు నాచారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళాము. ఇది వచ్చి మెదక్ డిస్టిక్లో ఉంటుంది. చాలామందికి తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్ కూడా. చాలా పురాతనమైన టెంపుల్ అండి. మా ఇంటి కులదైవం కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏనండి. మేము ఫ్రీక్వెంట్గా విజిట్ చేసే ప్లేసెస్లో ఇది ఒక టెంపుల్ అండ్ యాదగిరిగుట్ట అండి. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అయితే చిన్నప్పటి నుండి అయితే మేము ప్రతి ఇయర్ ఈ టెంపుల్కి అయితే వస్తుండేనండి. సమ్మర్ హాలిడేస్లో మాత్రము మా మామయ్య ప్రతి ఇయర్ ఇక్కడ దావత్ లాగా చేస్తుండే. ఒక 2 days సాటర్డే సండే కలిసి వచ్చేటట్టు వస్తుండేనండి. సాటర్డేనేమో సత్యనారాయణ స్వామి వ్రతం చేపించుకొని ఈవినింగ్ షావ తీపిస్తుండే. సండే రోజేమో యాట కోస్తుండే. అందరు రిలేటివ్స్ అందరు వస్తుండే. ఆ రోజు మంచి 2 days ఎంజాయ్ చేస్తుండేనండి. చిల్ అవుతుండే, అక్కడ రూమ్ తీసుకుంటుండే, సూపర్గా ఎంజాయ్ చేస్తుండే అనమాట. చిన్నప్పుడు అయితే చాలా మెమొరీస్ ఉన్నాయండి. మా కజిన్స్తో పాటు మంచిగా పోతుండే. DCM బుక్ చేస్తుండే మా మామయ్య. ఫ్రైడే నైటే అందరం సామాన్ వేసుకొని మేకను వేసుకొని పోతుండే నాచారంకి. ఇప్పుడు ఇంకా అక్కడ చాలా డెవలప్మెంట్ అయిందండి. అప్పుడు కంటే ఇప్పుడు కంపేర్ చేసి అయితే చాలా డెవలప్మెంట్ అయితే వచ్చింది. ఈ డేస్ అన్నీ నేను మిస్ అవుతున్నా అండి. నాకు మా కజిన్స్తో వెళ్ళగానే ఓల్డెన్ డేస్ అన్నీ గుర్తుకొచ్చేసాయి. మేము ఏ కొండ పైన ఆడుతుండే, ఎక్కడ కూర్చుంటుండే, టెంపుల్ క్లోజ్ చేసినా కానీ కూడా మేము గుడిలోకి వచ్చి ఆడుకుంటుండేనండి. ఎలా అంటే అదొక సీక్రెట్ గప్చుప్.